అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో కొంతమంది మనల్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. మనం ఉన్నామనేటువంటి గుర్తింపు కూడా ఉండదు. నువ్వు ఎంత వాళ్ళకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసినా నిన్ను అశ్రద్ధ చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎవరో అయితే మనం కావాలని కోరుకుంటామో వాళ్ళు మనల్ని సరిగా పట్టించుకునేటువంటి పరిస్థితి. అది కుటుంబంలో ఉంటుంది, మనం పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ మనం సమర్థవంతంగా మేనేజ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతాం. ప్రశాంతంగా బ్రతకడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. మనిషి విజయాన్ని సాధించడం ఎంత అవసరమో జీవితాన్ని ఆస్వాదించడం, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం, ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం కూడా అత్యంత కీలకమైనటువంటి అంశాలు. నిజంగా ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తే మనిషికి ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాతనే ఎమోషన్స్ కూడా. కానీ మనం ఎక్కువ ఎమోషన్స్ బేస్డ్గా జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఎమోషన్స్ ఒక రకంగా చెప్పాలని అంటే హృదయానికి సంబంధించినవి, అవి తాత్కాలికమైనటువంటివి. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇది శాశ్వతమైనటువంటిది, నీ జీవితాన్ని మార్పు తీసుకొచ్చేటటువంటిది, నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అంశం. చాలా నిర్ణయాలు మనం ఎమోషన్ బేస్డ్గానే తీసుకుంటాం. ఎమోషన్స్ లేకుండా మనిషి అనేటువంటి వ్యక్తి ఉండడు. కానీ ఎమోషన్ బేస్డ్గా కనుక మనం నిర్ణయాలు తీసుకుని ఎమోషన్ బేస్డ్గా ఒక వ్యక్తికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే మనలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత అనేది కోల్పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం సాధారణంగా ఏం చేస్తాం, ఎవరైనా మనం పట్టించుకోకపోతే ఆ వ్యక్తి పట్టించుకోవడం కోసం వాళ్ళని బ్రతిమాలతాం, ప్రాధేయపడతాం, వాళ్ళ కోసం విపరీతమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. వాళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం కోల్పోవడం అంటే అర్థం ఏంటి? మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనంతటా మనమే విడిచిపెట్టేయటం. వాళ్ళు అవమానిస్తున్నా, వాళ్ళు సరిగా పట్టించుకోకపోయినా వాళ్ళ వెంట పడటం, మాట్లాడమని బ్రతిమాలటం, తరచూ వాళ్ళు మన వైపు చూడాలనేటువంటి ప్రయత్నం చేయటం, సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని పదే పదే చూసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చేస్తూ ఉంటాం. దీనివల్ల నీ విలువైనటువంటి సమయం కోల్పోతావు. ఆ ఎదుటి వ్యక్తి దగ్గర నీ యొక్క గౌరవాన్ని నీ అంతటి నువ్వే తగ్గించుకునేటువంటి అవకాశం అనేది లేకపోలేదు. ఇటువంటి పరిస్థితి ఏ మనిషికైనా ఎదురైనప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి ఇది ఫేస్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తను చేసేటటువంటి ఒక వ్యాపారంలో కానీ, ఒక వృత్తిలో కానీ ఎదుటి వ్యక్తిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఉద్యోగంలో కానీ. కానీ ఆ వ్యక్తి సరిగా పట్టించుకోడు. మానవ సంబంధాల విషయంలో కూడా నువ్వు ఉన్నంత సీరియస్గా ఎదుటి వ్యక్తి లేనప్పుడు, అది కుటుంబంలో మన బంధువులు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు, సొంత రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, అక్కడ కూడా ఈ సమస్యను మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏంటి నేను ఇంత చేస్తున్నాను, నన్ను పట్టించుకోరు, నాకు విలువ ఎవరు, నాకు గౌరవం ఎవరు అని బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి బయటపడాలని అంటే ఎవరైతే నిన్ను ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నువ్వు తరచూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయడం మానేయండి. అలా అంత మాత్రం చేత వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ పోయిందని కాదు దాని అర్థం. నీ ఎఫెక్షన్ వాళ్ళు గుర్తించినప్పుడు, నీ ప్రేమను వాళ్ళు గుర్తించినప్పుడు, నువ్వు వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి కేరింగ్ వాళ్ళకు ఒక తలనొప్పిగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని కనిపించేలాగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నిజంగా మనం రెండో పద్ధతి కూడా ఎన్నుకుంటాం. ఎదుటి వ్యక్తి మన పట్టించుకోవట్లేదనంటే ఆ వ్యక్తిని ఒక శత్రువుగా కూడా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతకాలానికి. అది కూడా సరైనది కాదు. శత్రుత్వాలు అసలు సమస్య లేదు. నిన్ను పట్టించుకునేటువంటి వ్యక్తులకి నువ్వు దూరంగా ఉండటం, నీకేదైనా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది నీ మనసులోనే ఉండేలా చూసుకోవటం. ఆ విధంగా నువ్వు కనుక ముందుకెళ్ళి నువ్వు డిస్టర్బ్ చేస్తావు అనుకున్న వాళ్ళని 80% డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచి పద్ధతి. అలాగే నువ్వు తరచూ వాళ్ళ గురించి ఆలోచించడం కూడా సరైనది కాదు. నీకంటూ ఒక జీవితం ఉంది, నీకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆ పని పట్ల దృష్టి పెట్టడం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం, అదే పనిగా దాని గురించి ప్రయత్నం చేయటం వల్ల ఎవరైతే నిన్ను అశ్రద్ధ చేస్తున్నారో వాళ్ళ నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. నీ జీవితంలో అది ఒక ఎదుగుదలకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది.
చాలామంది చేసేటటువంటిది ఏంటంటే బ్రతిమాలుతూ ఉంటారు, ప్రాధేయపడుతూ ఉంటారు. ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దిశగా నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు. అలా వెళితే నీ అంతటా నువ్వే నీ గౌరవాన్ని నువ్వు పాడు చేసుకున్నటువంటి వ్యక్తితో దగ్గర అవ్వకపోగా మరింత చులకనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా కొంతమంది నిన్ను కావాలని అవాయిడ్ చేస్తూ, దూరం పెడుతూ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి బెటర్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు కష్టపడి ఎదిగి నీ సక్సెస్ ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే పనిగా నువ్వు కష్టపడు, నీ జీవితం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి, నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ సాధించావో, నువ్వు ఎవరి నుంచి అయితే నువ్వు ఒక బంధాన్ని కోరుకుంటున్నావో, ఎవరైతే నీ గురించి ఆలోచించాలని కోరుకుంటున్నావో వాళ్ళు ఖచ్చితంగా నీ వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది రియలా ఎట్టి పరిస్థితులను కాదు. నిన్నుగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు దగ్గరికి అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయ తప్పించి నువ్వు అలా ఉంటే ఉంటాను, ఇలా ఉంటే ఉంటాను, నువ్వు అది లేదు కాబట్టి నీ దగ్గర ఉండట్లేదు అనేటువంటి వ్యక్తులతో బంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఈ అశ్రద్ధ చేస్తున్నారనేటువంటి విషయంలో ఎక్కువ నువ్వు బాధపడకుండా నీ యొక్క లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నీ ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడుకుంటూ ఏ ఎమోషన్ అయితే నిన్ను వాళ్ళకి దగ్గరగా అవ్వాలని ప్రాధేయపడుతుందో ఆ ఎమోషన్స్ నువ్వు మేనేజ్ చేసుకుంటూ నువ్వు కనుక ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. ఎవరిని విపరీతంగా ప్రాధేయపడి విపరీతంగా కావాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఇది కాకపోతే మరొక బెటర్ ఆప్షన్ నీకు దొరుకుతుంది, అందులో అనుమానం లేదు. అనవసరంగా నీ యొక్క టైంని వేస్ట్ చేసుకోవటం, నీ యొక్క ప్రశాంతతను నువ్వు పాడు చేసుకోవటం ఇవన్నీ సరైనటువంటిది కాదు. నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది, నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. కాబట్టి ఇది ఎక్కడైనా మనకి అప్లికబుల్లే. నిజంగా ఒక ఆఫీసులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడినా నేను గుర్తించరు, ఆ కంపెనీకి నువ్వు ఎంత పని చేస్తున్నా నీకు తగినటువంటి గుర్తింపు రాదు. అయినా కూడా నీకు కావాల్సింది జాబ్ కావాలి, నీకు కావాల్సింది ఒక రెమ్యూనరేషన్ కావాలి, దాంతోపాటు ఒక గుర్తింపు కావాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది నీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, నీకంటూ ఒక జీవితం ఉంది, ఆ జీవితంలో నువ్వు ప్రశాంతంగా బ్రతకడం అనేది చాలా కీలకమైన అంశం. దాని మీద దృష్టి పెట్టు, గుర్తింపు మీద కాదు. ఎవరో గుర్తిస్తారు, వాడు పట్టించుకోవట్లేదు, వీడు నీ వర్క్ నువ్వు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే అది నీ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ, నువ్వు స్కిల్స్ నేర్చుకొని కమిట్మెంట్తో పనిచేయడం నేర్చుకొని ఏ సంస్థకైనా నిబద్ధతతో పనిచేయడం నీ లక్షణమైనప్పుడు ఆటోమేటిక్గా మరో కంపెనీలో నీ గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ గుర్తింపు సమస్య గురించి ఇబ్బంది పడకండి. ఈ పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళకి సరైనటువంటి సమాధానం ఖచ్చితంగా నీకు గెలిపే అవుతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఏది పవర్ఫుల్ అని అంటే ఎమోషన్స్ కాదు, నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్టే పవర్ఫుల్. దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ బ్రతుకు, ప్రశాంతత దొరుకుతుంది, నీ జీవితానికి ఒక ఎదుగుదల దొరుకుతుంది. ఎవరైనా నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, నువ్వు వద్దనుకుంటున్నారంటే వాళ్ళ మీద నువ్వు గెలవాలి అని అనుకుంటే దానికి ప్రధానమైనటువంటి నువ్వు చేయాల్సింది నీ లక్ష్యం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయటం. ఖచ్చితంగా ఎవరైతే నిన్ను కాదనుకున్నారో వాళ్ళు కనీసం నీ మొహం చూడటానికి కూడా ఇబ్బంది పడేటువంటి స్థాయిలో నీ సక్సెస్ ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు. కాబట్టి ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేయాలని, ప్రయత్నం చేస్తావని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.